హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అని వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే యూట్యూబ్లో ఇతర యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కాపీరైట్స్ని మనం సేమ్ కాపీ చేయడం వల్ల కానీ, వీడియోలలో ఫొటోస్ని హెవీ ఇమేజ్డ్ ఫొటోస్ని అప్లోడ్ చేయడం వల్ల కానీ, అంటే చూడలేని వీడియోస్ని అప్లోడ్ చేయడం, అంటే వైలెన్సిక్ వీడియోస్ అని అప్లోడ్ చేయడం, దాన్ని పబ్లిక్ ద్వారా రిస్ట్రిక్ట్ చేయడం, అలాంటివి వచ్చినప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడుతుంది. ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రిమూవ్ చేసుకోవాలంటే ముందు యూట్యూబ్ డాష్బోర్డ్కి వెళ్ళాలి. యూట్యూబ్ డాష్బోర్డ్కి వెళ్ళి అక్కడ ఉన్న డాష్బోర్డ్ క్లిక్ చేస్తే అక్కడ ఛానల్ వైలెన్స్ అని ఉంటుంది. ఆ వైలెన్స్ మీద క్లిక్ చేస్తే అందులో ఏ వీడియో విన యాక్షన్ వచ్చింది, అంటే ఏ వీడియో విన స్ట్రైక్ ఏర్పడిందో ఆ వీడియోకి అప్పీల్ అని ఇచ్చేయాలి. అప్పీల్ ఎందుకు, ఏ రీజన్ వల్ల వచ్చిందో అది తప్పని ఒప్పుకుంటే అది దాని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. యాక్షన్ మీద క్లిక్ చేసి దాంట్లో దాని యొక్క అప్పీల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసాక దానిని 2-3 వీక్స్లలో మళ్ళీ ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడకుండా మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో 2-3 స్ట్రైక్స్ వచ్చాయంటే యూట్యూబ్ ఛానల్ పోతుంది. దీంతో ఛానల్ అనేది మనం ఏది అప్లోడ్ చేయలేకపోతాం. ఒక్కొక్కసారి ది స్ట్రైక్ అనేది 100 రోజులు కూడా ఉండొచ్చు. దానితో మనకి స్ట్రైక్ వల్ల యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతాం. పబ్లిసిటీలో అంటే పబ్లిక్ అనే దాంట్లో దీనిని ఎవరు చూడలేకపోతారు. ఛానల్ మొత్తానికి బ్లాక్ అయిపోతుంది. సో కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రిమూవ్ చేసుకునే ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానుగా. ఇది ఇంకోసారి 2-3 టైమ్స్ వస్తే కంటిన్యూస్గా మీరు యూట్యూబ్ ఛానల్ నుంచి రిమూవ్ అవుతారు. సో కాపీరైట్స్ కానీ, ఇతర హెవీ అప్లోడింగ్ ఇమేజెస్ అంటే కేబీ కన్నా మెగాబైట్ ఎంబీలలో పిక్స్ ఉన్నా కానీ, థంబ్నెయిల్ తప్పుగా ఇవ్వడం కానీ, సేమ్ కాపీరైట్స్ ఉన్నా కానీ ఇలాంటివి జరిగితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్ మీద పడుతుంది. దీన్ని అప్పీల్ యాక్షన్ అనేది యూట్యూబ్ డాష్బోర్డ్లోకి వెళ్ళి యూట్యూబ్ డాష్బోర్డ్లోకి వెళ్ళి దాని రీజన్స్ని ఛానల్ వైలెన్స్ అనే వార్నింగ్ కార్డ్ వచ్చిన దాన్ని క్లిక్ చేస్తే అందులో ఓపెన్ అవుతుంది. అక్కడ మనం యాక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఆ వీడియోని అప్పీల్ అనేది ఇవ్వాలి. అప్పీల్ అనేది ఇచ్చాకనే దానిని 3 వీక్స్లో టైం తీసుకుంటుంది. తర్వాత యూట్యూబ్ వీడియోస్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది. ఈ విధంగా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.